ఇదేంద్రో దొంగలు గిట్ల మోపోయినరు. మొన్న చూడలేదా షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ ఇంట్లో దొంగలు పడ్డారని ఒక వార్త. పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే తాత ఊదిన పీకలు ఎత్తుకుపోయి అమ్ముకున్నది కొద్దు మన్మడే అని తేలింది. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరు చేసిండ్రో తెలియదు కానీ ఏం ఎత్తుకుపోయినరో తెలిస్తే మాత్రం పర్షాన్ అవుతారు. గీ సారు పేరు కైలాస్ సత్యార్థి. చిన్నపిల్లల మంచి చెడ్డల కోసం కొట్లాడుతున్నందుకు 2 ఏళ్ల కిందట నోబెల్ శాంతి ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ అంటే దునియాల మస్తు ఇలువ, అంత ఈజీగా ఇయ్యరు. ఢిల్లీలో ఇవాళ సారోళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. అన్ని ఇడిచిపెట్టి నోబెల్ ప్రైజ్కే సూటు పెట్టిండ్రు మోతేవర్లు. ప్రైజ్ ఇస్తున్నామని రాసిచ్చిన కాగితాలను ఎత్తుకుపోయిండ్రు. ఇంకా నయం బిల్లా సారోళ్ళ ఇంట్లో లేదట. రాష్ట్రపతి సార్కిచ్చి జాతికి అంకితం చేసిండు అప్పట్ల. లేకుంటే అది కూడా మాయం చేద్దురేమో. కానీ గా కాగితాలను ఎత్తుకుపోయి ఏం చేసుకుంటారో. దాని మీద పేరుండే ఊరుండే అమ్మితే 10 రూపాయలకు కూడా ఎవ్వరు కొనకుండొచ్చురు. కష్టపడి పేరు తెచ్చుకొని ఇచ్చేటోళ్ళని మెప్పించుడు మనతోని కాదని దొంగతనం చేసి నోబెల్ ప్రైజ్ నాకు కూడా వచ్చిందని మురవచ్చు అనుకున్నట్టున్నాడు పో.